వాళ్ళటు గుంజ వీళ్ళిటు గుంజ ఆఖరికి ఏమైతుందో ఏమోనని చాలా మంది పరిశాన్ అయ్యిర్రు. కోర్టు సార్లు ఏమంటారో, రిజర్వేషన్లు ఏమైతాయో, లోకల్ ఎలక్షన్లు ఆగుతాయేమో అని ఈగింతమంది ఆగవేర్రు. మరి ఆఖరికి ఏం తేలింది, ఏం కథ, ఎవళ్ళ ముచ్చట ముంగట పడ్డది పాండ్రస్తుద్దాం. ఆవులావులు కొట్టుకొని లేగల కాళ్ళీర కొట్టినట్టు ఆఖరికి పంచాది తీను పంచాయింది పోన్రి. లేక లేక ఇన్నొద్దులకు ముహూర్తం పెట్టినరయ్యా అనుకుంటే ఆయంత లోకల్ ఎలక్షన్లకు మళ్ళోసారి బ్రేకులు పడ్డాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు సర్కారోళ్ళు తెచ్చిన జీవో మీద హైకోర్టులో 2 దినాలు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. సర్కారోళ్ళ వకీల్ సావులకు జీవో చెల్లదని పిటిషన్ వేసిన వాళ్లకు వాదులాట గట్టిగా నడిచింది. అట్లా 2 దిక్కుల మాటలు విన్నాక కోర్టు సార్లు సర్కారోళ్ళు తెచ్చిన జీవో మీద స్టే ఇచ్చిండ్రు. అంటే జీవోను అమలు కాకుండా ఆపేసిండ్రు. మళ్ళా 4 వారాలు అయినాకనే ముచ్చట కోర్టు ముంగడికి పోతుందట. అంటే అన్నొద్దులు ఎలక్షన్లు ముంగట పడనట్టే. ఇగిదిట్లుంటే బీసీ సంఘాల లీడర్లు మస్తు గరం అవుతుండ్రు. నోటికాడికొచ్చిన కూడును నేలపాలు చేసిండ్రు. రాష్ట్ర బంద్ చేస్తామన్నట్టు మాట్లాడిండ్రు. నోరు లేని బీసీల పచ్చాన పోరాడడం మాకు గొప్ప అదృష్టము, అవకాశం. మీరందరూ ధైర్యంగా ఉండాలని, ఈ సమస్యను ముందుకు తీసుకుపోయి సాల్వ్ అయ్యే వరకు, 42 వచ్చే వరకు, తర్వాత ఈ పునాదిగా చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తాం. ఇక అదట్లుంటే బీసీ రిజర్వేషన్ల పేరుతోని సర్కారోళ్ళు మాయ మచ్చింద్ర చేద్దామని చూసిండ్రని, వాళ్ళ కుట్రలన్నీ పటాపంచలైనాయని కారు పార్టీ వాళ్ళు మాట్లాడుతుండ్రు. బీసీ రిజర్వేషన్ల కొరకు గల్లీల కాదు ఢిల్లీలో కొట్లాడాలి అంటుండ్రు. బీసీ రిజర్వేషన్ కావాలంటే 42% నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేదు మేము ఏం చేయాలి, 4 వారాలు కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. అటు పువ్వు పార్టీ వాళ్ళేమో సర్కారోళ్ళు బీసీలను రాజకీయానికి వాడుకుంటారని కోపానికి వచ్చిండ్రు. ఇంతకు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్లున్నదంటే, బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండేది బీజేపీ. ఈ 2 పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాదన్నట్టు అంత కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళే చేసిండ్రు అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. ఇంకో దిక్కు ఇప్పటికే ఊర్ల పోటీ ఎలక్షన్లలో పోటీ చేద్దామని తయారుగా ఉన్నోళ్ళంతా ఊరిచ్చి ఊసూరం అనిపించిండ్రు కదా అనుకుంటారు. అటు బేస్తారమే ఎలక్షన్ల సంఘపోళ్ళు నోటిఫికేషన్ కూడా విడుదల చేసేటాలకు చాలా దిక్కుల నామినేషన్లు వేసిండ్రు. అవన్నీ ఇప్పుడు ఉత్తగా పోయినట్టే. పల్లెల పోంటి ఎలక్షన్ల జాతర చాలా ఇంద్రో అని అందరు అనుకుంటుంటేనే గిట్ల కోర్టు సార్లు బ్రేకులు వేసిండ్రు. మరిగా 4 వారాలు అయినాక కూడా లోకల్ ఎలక్షన్ల ముచ్చట ఎట్లా ముంగట పడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.